తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జానీ చూడండి, పవన్ కళ్యాణ్ తాలూకా కరుడు కట్టిన అభిమాని. కానీ ఎందుకంటే చూడండి, ఒక్కసారి కాలు చూస్తే అందరం కూడాను జోల్లో షూస్ వేసుకుని ఉన్నాము. 10 సంవత్సరాలుగా ఎండనక వాననక ఎంత కష్టమైనా సరే తను కాలుకి జోలు లేకుండాను పవన్ కళ్యాణ్ సీఎం గారిని చూసిన తర్వాతే నేను జోలు వేస్తానంటూ ఈరోజు మన నాగబాబు గారి నోట్ కూడా విన్నాము. ఇటువంటి అభిమానిని మన పార్టీలో ఉండడం మనం చాలా అదృష్టంగా భావిస్తున్నామంటూ ఈరోజు జన సైనికులు అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలబడినటువంటి జానీతో అయితే ఉన్నాం. జానీ, అసలు మనం అందరూ కూడాను ఈరోజు చూస్తే అభిమానం అన్నది కొంతవరకు ఒక హద్దుతో అయిపోతుంది. అసలు ఇలాగ కాళ్ళకి జోడు లేకుండా నడుస్తుంటే రాళ్ళు అవన్నీ గుచ్చుకోవడాలు కానీ ఇవన్నీ ఏ రోజు బాధ అనిపించలేదా? ఇష్టంతో ఒక దేశక ప్రారంభించింది కాబట్టి ఆ బాధలు భరించడం అనేది అలవాటైపోయింది. ఎందుకంటే ఆయన వదులుకున్న జీవితం కన్నా నాకు నా పాదాలకు వచ్చిన నొప్పి అది పెద్దగా అనిపించుకోవట్లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటో, సినిమా పరంగా ఆయన వ్యూహం ఏంటో, ఆయన్ని అటర్ ఫ్లాప్ సినిమాను కూడా హిట్ చేసే శక్తి ఉన్న ప్రపంచంలో ఏకైక మీరు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి తన సినీ జీవితాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి తల్లిని తిట్టించుకొని భార్యను తిట్టించుకొని పిల్లల్లో కూడా పసిబిడ్డ పుట్టే బిడ్డ టైంలో కూడా వైసీపీలో ఉండే క్రూర మృగాలు, మానవ మృగాలు, ఒక సైతాన్ లాంటి వైసీపీ పార్టీలు ఉండే నాయకులు తన తల్లిని, తన భార్యని, తన కూతుర్ని కూడా మానభంగం చేస్తాం, రేప్ చేస్తాం అని చెప్పేసి అనేసి ఒక హీనంగా ఒక సైకిల్ లాంటి వ్యక్తులు తిట్టే తిట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ట్యాకప్ చేసి ఆయన స్వీకరించి వాటిని ఈ జనం కోసం నా జీవితాన్ని అంకితం చేయాలని చెప్పేసి అనేసి తన బంగారమైన జీవితాన్ని వదులుకుని వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన ఆ వ్యక్తిని మరి సినిమా అభిమానులకు ఉండే వ్యక్తులు పార్టీకి కూడా అండదండలుగా ఉండాలని 2014 మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు 2024 జనసేన పార్టీ డిప్యూటీ సీఎం అవ్వడానికి నామినేషన్ వేసిన రోజు టైం వరకు కూడా ప్రతి గ్రామంలో ఒక్కడే ఉన్నారు జనసేన. 10 సంవత్సరాల నాయకులు లేకుండా ఒక రాష్ట్రంలో ఒక పార్టీని నడిపిస్తున్న ఒక సైనికులు ఏ పార్టీకి కూడా ప్రపంచంలో ఏ పార్టీకి కూడా వెతికినా దొరకరు, మనం గూగుల్లో వెతికినా దొరకరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి నాయకులు లేకుండా ఇంత శక్తిగా నిలబడిన జన సైనికులు ఉన్నారని అంటే అతను అభివృద్ధి చేసుకోవాలి. అలాగే భగవంతుడికి సేవ చేసుకోవడానికి సిద్ధపడి 10 సంవత్సరాలకి కష్టపడుతున్న జన సైనికుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మరి ఈరోజు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన 4 సంవత్సరాల 364 రోజులుగా సీఎంగా ఇచ్చినా సరే ఈ దీక్ష అనేది విరమించుకోమండి. ఎందుకనంటే నేను గత 14 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల అనేది వేస్తున్నా. ఈ దీక్ష అనేది 41 రోజు శబరిమల ఇల్లు రావడానికి కలుపుకుంటే ఒక 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజుల్లో ఏ ముళ్ళు గుచ్చుకున్నా, ఏ రాయి గుచ్చుకున్నా చిప్పలేం కదా. దీక్ష అనేది దీక్షలాగా ఉండాలి. కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు పరిపూర్ణ ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా ఆయన ముఖ్యమంత్రికి నామినేషన్ వేసినప్పుడు కాదు, ఆయన పరిపూర్ణంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను చెప్పులు వేసుకొని ఆయన సమక్షంలోనే చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎంతోమంది నాయకులు నాకు మద్దతుగా ఉన్న నాయకులకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చేతనే చిప్పలు అనేది నాకు అందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి జన సైనికులందరికీ కూడా ఈరోజు నాగబాబు గారు మమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం ఒక అదృష్టం అని చెప్పారు. మరి అటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకి మీరిచ్చే ఒక మంచి చక్కటి సందేశం. సినిమాలో చూసే హీరోలే వాళ్ళు చూడాలంటే మళ్ళీ సినిమాకి రావాలి, లేదంటే ఇంట్లో ఉండే టీవీలను మాత్రమే చూసే వ్యక్తులు. ఇప్పుడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా సినిమాలు అంత అగ్రస్థానంలో ఉండే కూడా మా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సోదరుడు నాగబాబు గారు ప్రత్యేకంగా ఒక మారుమూల ప్రాంతంలో ఉండే నన్ను నా పార్టీ అధినేత అందరూ చెప్పుకున్నట్లుగా డెమిగాడ్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చెప్పడం అనేది అదొక వరమే కదా. ఒక హీరోలో ఒక నార్మల్ గ్రామంలో మారుమూల ప్రాంతంలో కొండ దగ్గర ఉండే వ్యక్తిని 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నాగబాబు గారు చెప్పారంటే అది ఎంతో గర్వకారణం.
దాంతోనే అంత వ్యక్తి గుర్తించినప్పుడు కూడా ఈ రోజు ఏదో మన కాళ్ళకి నొప్పులు వచ్చేస్తాయి అని చెప్పేసి కాళ్ళకి ఏదో గుచ్చుకుంటానని చెప్పేసి ఎలా చేసుకుంటాం. కాబట్టి పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మండల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ కోసం 2014 నుంచి 2024 వరకు కష్టపడిన వ్యక్తులతో ప్రత్యేక సమావేశం చేసి వాళ్ళతో నేరుగా మాట్లాడి మీరు ఎలా తట్టుకుంటారు, మీ నాయకులు లేకుండా మీరు ఎలా పార్టీని నడిపించారు అని ప్రతి ఒక్కరితో కూడా సంభాషించే రోజు వస్తే పార్టీ అగ్రస్థానంలో ఉంటుంది. రాబోయే రోజులు సీఎం కాదండి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఆయనే ప్రధానమంత్రి కూడా. ఒక్కటి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒక్కటి మీ నోటంట ఆయన మేనేజం మీ చేతంతా చూడాలనుకుంటున్నాను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, జనసేన పార్టీ జనం కోసం. దట్స్ ఇట్.